అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మా హోమ్ టూర్ చూపించబోతున్నాను. సో హోమ్ టూర్ అంటే హోమ్ లోపల కాకుండా ఇంటి ప్రాంగణంలో వేసిన చెట్లు, నేను వేసిన పండ్ల చెట్లు మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా గ్రీనరీని మనం ఇంట్లో ఎలా పెంచుకోవాలి అనే కాన్సెప్ట్ మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మా హౌస్ మెయిన్ రోడ్డుకు పక్కనే ఉంటుందన్నమాట. ఇటువైపు వెళ్తే గురజాల వెళ్ళొచ్చు, ఇటువైపు వెళ్తే పులిపాడు, దైద, గొట్టిముక్కల అనే ప్రాంతం వెళ్ళొచ్చు. దైద అమరలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మా హౌస్ ఈ స్ట్రీట్లో ఉంటుందన్నమాట. ఈ స్ట్రీట్ కేజీబీవీ స్కూల్కి వెళ్ళొచ్చు. అయితే నేను ప్రజెంట్ మైక్ యూజ్ చేయట్లేదు, మైక్ లేదనమాట, అందుకే కొంచెం నాయిసీగా ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది మెయిన్ రోడ్ కదా. ఈ మెయిన్ రోడ్డుకి జస్ట్ ఇలా మీకు కనిపిస్తుంది, అక్కడ ఒక చిన్న డాబా ఉంది కదా, అది మాది కాదు. ఇక్కడ వైట్ డాబా కనిపిస్తుంది, అది మాది డాబా. ఇప్పుడు ఈ రోడ్ నుండి మనం లెఫ్ట్ తీసుకుంటే మనకి వచ్చేస్తుంది అనమాట. ఇదే మా హౌస్. మా హౌస్ మొత్తం కూడా గ్రీనరీగా ఉంటుంది. మా స్ట్రీట్ కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది. ఎందుకంటే నేను 2015లో మా ఊరి వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇంటికి ప్రతి చెట్టు నాటే విధంగా నేను ఇచ్చానమాట. అందుకే ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉంటుంది. సో మీరు చూడొచ్చు, అక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు. సో ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి, కాకపోతే ఎక్కువ ఉండిపోయినాయి అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గేట్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు చూస్తే గంగిరేగి చెట్టు అనమాట ఇది. ఇక్కడ చూడండి, మీరు కాయలు కూడా చూడొచ్చు, నంబర్ ఆఫ్ ఉన్నాయి. గంగిరేగి చెట్టు మేము కొట్టేయకూడదని చెప్పేసి మేము కొట్టేయలేదు, ఈవెన్ ముళ్ళ కంప చెట్టు అయినప్పటికీ. ఇక్కడ నేను నంబర్ ఆఫ్ బనానా ట్రీస్ అయితే పెంచుతున్నాను. ఇక్కడ చూడండి, ఇనీషియల్గా మా హౌస్ ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ జామ చెట్టు ఉంది, ఇక్కడే మేము బైక్ పార్క్ చేస్తాము. ఇక్కడ బిల్ల గన్నేరు ఫ్లవర్ ట్రీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట మా ఇల్లు. అంతా కలర్ఫుల్గా గ్రీనరీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ బిల్ల గన్నేరు చెట్లు పింక్ కలర్ ఉన్నాయి, వైట్ కలర్ ఉన్నాయి, కాంబినేషన్ అయితే ఉన్నాయన్నమాట. ఈ జామ చెట్టుకి జామకాయలు కూడా కాస్తున్నాయి. ఇక్కడే మేము బైక్ పార్క్ చేస్తాము. చూడండి, ఇవి వైట్ ఫ్లవర్స్, ఇవి పింక్ ఫ్లవర్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్తున్నాము. ఇది గేట్ అన్నమాట. సో ఇది మా హౌస్. చూడండి ఎంత గ్రీనరీగా ఉంటుందో మా హౌస్. ఇవన్నీ చెట్లే, ఒక అడవిలో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట మా ఇంట్లో ఉండడం అనేది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. యాక్చువల్గా లైటింగ్ అయితే సరిగ్గా లేదు, అందుకే మీకు కొంచెం కనిపించట్లేదు. చూడండి, ఇప్పుడు మీకు గేట్ తీసుకొని వచ్చిన వెంటనే మీకు ఇక్కడ జామ చెట్టు అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్రజెంట్ జామకాయలు కూడా కాసాయి, చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది జామకాయలు. మా అమ్మగారు ఎక్కువగా ఫ్లవర్ ట్రీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, అందుకే పూల చెట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇవి దానిమ్మ చెట్టు. నెక్స్ట్ ఇవి సీతాఫలం చెట్లు అండి. చాలా అంటే చాలా పెంచాను నేను తిన్న తర్వాత సీడ్స్ని పడేయను అనమాట. ఇక్కడ కనకాంబరాల చెట్లు ఉన్నాయి చూడండి. నేను ఎవరికైనా ఫ్రీగా ఇవ్వడానికి, ప్లాంట్స్ ఇవ్వడానికి ఈ చెట్లు కూడా నేను పెంచాను అనమాట. ఎవరన్నా కావాలంటే ఇచ్చేస్తాను. ఇవన్నీ కూడా సీతాఫలం చెట్లు, ఒక 10 ట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి, మా అమ్మగారు కూరగాయల చెట్లు కూడా వేశారు. ప్రెసెంట్ ఇది బీర చెట్టు అనమాట, బీరకాయలు కూడా కాసాయి. ఇది సీతాఫలం చెట్టు. చూడండి, నేను మామిడి చెట్లు
వేసాను అనమాట. ఇవి పెరుగుతున్నాయి, చాలా హైట్ అయ్యాయి. సమ్మర్లో నేను సీడ్స్ పడేయకుండా నేను వేయడంతో ఇవి పెరిగినాయి అన్నమాట, కొనలేదు. నెక్స్ట్ ఇవి నిమ్మ చెట్టు, ఇది గులాబీ చెట్టు, ఇవన్నీ కనకాంబరాల చెట్లు అన్నమాట. ఇక్కడ చూడండి, మా నాన్నగారు మునగ చెట్టు వేశారు. ప్రజెంట్ మునక్కాయలు కూడా కాస్తున్నాయి, కాకపోతే చాలా సన్నగా ఉన్నాయి అన్నమాట. మీకు నేను చూపిస్తాను. సో అవి అంతా కాయలు ఇప్పుడే పడుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మా హౌస్ డోమ్ అన్నమాట, ఎలివేషన్ అంటారు కదా, ఫ్రంట్ వ్యూ. సో ఈ ఎలివేషన్లో నేను ఇల్లు కట్టేటప్పుడు చాలా గ్రీనరీగా ఉంటుందని చెప్పేసి ఒక క్రీపర్ పాకే చెట్టు వేసాను అనమాట. దానికి ఇంకొక చెట్టు అయితే అల్లుకుంది, బహుశా అది చిక్కుడు చెట్టు అనుకుంటా. సో మీకు ఇలా ఉంటుంది. మా నాన్నగారు ఇక్కడ ఒక చైర్ని చేయించారు, అందులో మా అమ్మగారు కట్లు వేశారు. సో మీకు నేను చూపిస్తాను, ఇలా ఉంటుంది. గేట్కి ఒకవైపు ఎలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గేట్కి ఇటువైపు వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని చెట్లే చూడండి, ఎంత గ్రీనరీగా ఉంది, అడవిలో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట, ఫారెస్ట్లో. ఇక్కడున్న చెట్లు మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఉసిరి, తినే ఉసిరి చెట్టు ఇది. తర్వాత ఇది సీతాఫలం చెట్లు, ఇవి కాకరకాయ చెట్లు మా అమ్మగారు వేశారు. ఇవి కూడా సీతాఫలం చెట్లు, గన్నేరు చెట్లు, పువ్వుల చెట్లు మా అమ్మగారు వేశారు. నెక్స్ట్ ఇక్కడ దానిమ్మ చెట్లు అయితే ఉన్నాయి. సో ఇది వైపు అన్నమాట. చూడండి ఎంత గ్రీనరీగా ఉంది మా హౌస్ అంతా. మీరు చూస్తే ఒక ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ ఇప్పుడు మా హౌస్కి పక్కనే కొంత ఖాళీ ప్లేస్ ఉంటుంది, అది మా కిందే ఉందన్నమాట. సో మీకు నేను చూపిస్తాను. ఈ హౌస్ కొత్తగా కట్టుకున్నాము. ఇక్కడ అన్నీ నేను ఏమేమి వేసానో మీకు నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇదంతా ఒక మా హౌస్కి ఇంటి పక్కనే కొంత ఖాళీ స్థలం ఉందన్నమాట, వెళ్ళటానికి ఇది గేట్. సో ఇలా రాగానే మనకి ఖాళీ స్థలం అయితే ఉండిపోతుంది, మెయిన్ రోడ్ కనిపిస్తుంది అన్నమాట. ఆటోలు మీకు కనిపిస్తూ ఉన్నాయి, చూడవచ్చు. ఇలా మీకు కనిపిస్తుంది, అంతా గ్రీనరీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మా నాన్నగారు ఎక్కువగా కంది చెట్లు వేశారు, బాగా కంది చెట్లు పెరిగిపోయాయి. సో మా అమ్మగారు ఇక్కడ బొప్పాయి చెట్టు వేశారు, ఇక్కడ కాకరకాయ చెట్లు, ఇది కూడా బొప్పాయి చెట్టే. చూడండి ప్రజెంట్ ఇక్కడ నేను మా అరటి చెట్లు వేశాను, ఇది ఒక గెల కాసింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి మా అమ్మగారు మిరప చెట్లు వేశారు, మిరపకాయలు కూడా కాసాయి. చూడండి మిరపకాయలు కూడా కాసాయి, ఆర్గానిక్, మందులు ఏమి కొట్టలేదు. ఇక్కడ బ్రింజాల్, వంకాయ ఉంది, టమాటాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కానుగ చెట్టు కూడా ఉంది, మా నాన్నగారు సమ్మర్లో అక్కడే కూర్చుంటారు. ఈ అరటి చెట్లు వచ్చేసి కూర చెట్లు అన్నమాట, కూర చెట్లు ఇవి. నేను ఉండే ప్లేస్ యూనివర్సిటీ దగ్గర మందడం అనే ప్రాంతంలో ఉంటున్నాను కదా, అక్కడి నుంచి నేను తీసుకొచ్చాను. తుళ్ళూరు మండలం, మందడం అనే ప్రాంతం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి అరటి గెల ఇదొకటి, నెక్స్ట్ ఇదొక గెల, ఈ చిన్న గెల కాసింది ఇక్కడ 2, ఇక్కడ ఇంకొకటి కాసింది చూడండి, 3 గెలలు అయితే ప్రజెంట్ ఉన్నాయి. ఇటువైపు నుంచి చూస్తే మా నాన్నగారు ఇక్కడ ఒక మామిడి చెట్టు కూడా వేశారు, ఇక్కడ ఒక చెట్టు కూడా వేశారు. ఇవన్నీ ఫ్లవర్ ట్రీస్ అన్నమాట, మా అమ్మగారు పెంచారు. ఇది మెయిన్ రోడ్డు, ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, నైట్ టైం వచ్చి పడుతూ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. నేను ఎంతోమందిని నైట్ టైం 2 1 కాపాడాను. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా మా నాన్నగారు ఎక్కువగా చెట్లు పెంచేశారు, కంది విత్తనాలు వేసేసారు అన్నమాట. ఇక్కడ మీకు ఇదంతా గ్రీనరీగా ఉంటుంది, అవన్నీ కంది చెట్లు వరుసగా. నెక్స్ట్ ఇక్కడ బొప్పాయి చెట్లు కూడా ఉన్నాయన్నమాట.
ఎవ్రీ ఇయర్ 20 to 30 కాస్తాయి అన్నమాట బొప్పాయి చెట్లు. ఇక మా ఇంటి ముందు పక్కనే ఒక కుక్కను పెంచుకుంటారు. అది 24/7 అరుస్తూనే ఉంటుంది అన్నమాట. అది కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంది, తప్పదు. ఎందుకంటే ఇరుగు పొరుగు అన్నాక ఇలాంటివి అన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా ఫ్రీగా ఉన్న టైంలో చక్కగా ప్లాంట్స్ పెంచండి. ఇది మా హోమ్ టూర్ ఫైనల్గా. ఇప్పుడు మనం డాబా పైకి వెళ్తున్నాం అన్నమాట. ఇలా పైకి వచ్చేస్తే మీకు చక్కగా వ్యూ కనిపిస్తుంది. మెయిన్ రోడ్డు కూడా కనిపిస్తుంది అన్నమాట. సో ఇటు నుంచి మనం ఫ్రంట్ వైపు చూడొచ్చు. చూడండి, మా ఇంటి ముందు ఇలా కనిపిస్తుంది పైనుంచి చూస్తే. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ రోడ్డు మనకి కనిపిస్తుంది అనమాట. గురజాల వెళ్ళొచ్చు. జస్ట్ 2 kilometers అనమాట గురజాల ఇక్కడ నుండి. మేము పెంచిన చెట్లన్నీ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇంటి పక్కనే ఖాళీ స్థలంలో మేము ఇవన్నీ పెంచుతున్నాము. సో గాయ్స్, ఇది ఫైనల్ మా హోమ్ టూర్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా గ్రీనరీని పెంచుతారని అనుకుంటున్నాను. నా లక్ష్యం 1,00,000 మొక్కలు నాటి వాటిని అలా వదిలేయకుండా సంరక్షించడమే. సో ముందుగా నేను మా ఇంట్లో పెంచి అందరికీ ఆదర్శంగా ఉండి మిగతా ఊర్లలో, టౌన్లలో పెంచాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉంటుంది. మేము వేసిన చెట్లే ఇవి. యాక్చువల్గా ఇక్కడ మేము ఇల్లు కొంటామని నాకు అప్పుడు తెలియదు అనమాట. 2015లో వేసాము. అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అక్కడే దీరా వాళ్ళమ్మ గోమాత ఉంటుంది అనమాట. మా విలేజ్ చాలా చిన్నది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కువ గొడవలు అలాంటివి ఏమి ఉండవు. నాకైతే మా ఊరు చాలా ఇష్టం. మా ఊరి ప్రజలు కూడా చాలా నాకు సపోర్ట్ చేస్తారు. నేను ప్లాంట్స్ నాటుతున్నానని ఒక ప్లాన్ వేసుకున్నానంటే నాకు ఫైనాన్షియల్గా నా దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారు. అలానే నాకు హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్, బుక్స్ డొనేషన్ టీం వాళ్ళు హెల్ప్ చేయడంతో, వాళ్ళ సహకారంతోనే నేను ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. తప్పకుండా నాకు ఫ్రీగా ఉన్న టైంలో డబ్బు సంపాదిస్తానో లేదో తెలియదు, కానీ దేశానికి, సమాజానికి ఉపయోగపడే వీడియోలు అయితే చేయటం, అలానే కార్యక్రమాలు అయితే, సేవా కార్యక్రమాలు చేస్తాను. నేను బ్రతికున్నంతవరకు చేస్తూనే ఉంటాను. నా సమాజానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఇప్పటికీ నేను ప్రజెంట్ నేను ఉంటున్న మందడం అనే ఊరిలో కూడా ఫ్రీగా ట్యూషన్ క్లాస్ చెప్తున్నాను ఒక 2 పిల్లలకి. ఇది గాయ్స్ మా హోమ్ టూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. బాయ్ ఫ్రెండ్స్. మా హోమ్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, అరటి చెట్లు. నాకు చాలా ఇష్టం గ్రీనరీ అంటే. ఇక్కడ ఈవినింగ్ టైము, నైట్ టైం ఇక్కడ కూర్చొని చక్కగా కుర్చీలు వేసుకొని ఏదో ఒకటి తింటూ, అక్కడ రోడ్డు పైన వస్తున్న వాహనాలన్నీ మేము గమనిస్తూ ఉంటాం అన్నమాట. అసలు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ కూర్చుంటే. చల్లగా ఉంటుంది, గ్రీనరీగా ఉంటుంది. సో మీరు కూడా ఫ్రీగా ఉన్న టైంలో తప్పకుండా చెట్లు పెంచుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.